వంశీకి బెయిల్ వచ్చింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసు ఏదో చివరిగా ఒక కేసులో ఆ కేసుతో రావడంతో ఆల్మోస్ట్ అన్ని కేసులు ఇంతకుముందు నేను చదివి వినిపించిన దాదాపు 10-12 కేసులు ఉన్నాయి. అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినట్టయింది. ఏంటి ఒక వ్యక్తిని ఇన్ని రోజులు అక్రమంగా నిర్బంధించడం? 140 రోజులైంది ఆయన జైలుకి వెళ్ళి. కరెక్ట్. అందరికీ నమస్కారం సార్. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ. ఒక నియంత ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ గురించి పైన అమ్మవారు కింద కమ్మవారు అని సూక్తులు చెప్పినటువంటి రేణుకా చౌదరి గారే ఈ రీసెంట్గా ఒక ప్రెస్లో మాట్లాడుతూ, ఒక ఛానల్లో మాట్లాడుతూ ఎన్ని మార్కులు వేస్తారు చంద్రబాబు నాయుడు గారి కంటే గుండు సున్నా అని చెప్పింది. గుండు సున్నా అని చెప్పింది. గ్రాఫ్ పడిపోయిందని చెప్పి, గ్రాఫ్ అసలు ఒక్క మార్కు కూడా అయినని చెప్పింది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూమి మీద పుట్టకుండా ఉంటే బాగుండు అని మాట్లాడినటువంటి కుల అహంకారాన్ని ప్రదర్శించినటువంటి ఈ కులస్వామ్యవాదులే ఇవాళ ముక్కును వేలేసుకుంటున్నారు. ఇదేంది ఇంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అని. ఇది పరిస్థితి. ఎవరైతే మాట్లాడతారో అంత కుల దురహంకారం ఉన్న నేత అని చెప్తున్నారు మీరు. అలాంటి వాళ్ళే చెప్పడమా? నిజంగా ఆవిడే చెప్తుంది కదా. ఆవిడ మాట్లాడినటువంటి మాటలే కదా. పైన అమ్మవారితోటి కింద కమ్మవారిని పోల్చడం అంటే అది కుల అహంకారానికి నిదర్శనం కాదా? దేవుళ్ళు అందరికి సంబంధించినటువంటి వారు. అలాంటి వారిని ఆ విధంగా మాట్లాడిందంటే ఆవిడకు ఉన్నటువంటి ఆ అహంకారపూరితమైనటువంటి చర్య ఏంటో మనం అందరం గమనించాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారే కాదు, వాళ్ళ కొడుకు నిర్వహిస్తున్నటువంటి విద్యాశాఖలో బొద్దెంక సంక్షేమ హాస్టల్లో ఎవరికి వచ్చింది? ఏకంగా హోంమంత్రికి వచ్చింది. హోంమంత్రి వెళ్ళినప్పుడే అంత డొల్లతనంతో కూడినటువంటి భోజనశాలని నిర్వహిస్తున్నారంటే మామూలు టైంలో ఎలా ఉంటుంది? మంత్రి, హోంమంత్రి విజిట్కి వచ్చినప్పుడు బొద్దింకి రావడం అంటే ఎంత చండాలపు నీచ నికృష్టమైనటువంటి ఉంటారు కదా. చెక్ చేసి తెచ్చి ఉంటారు. 100 ఏరి ఒకటి వచ్చినట్లు ఉన్నారు. 100 ఏరి మిగిలింది. అంతే కదండి. ఏంటది? ఎంత సిగ్గుచేటు, సిగ్గుపడరా వీళ్ళు? వాళ్ళ కొడుకు ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నారని అర్థం అవుతుంది. 10వ తరగతి ఎగ్జామ్స్ గురించి చూస్తే పేపర్ దిద్దించడంలో ఫెయిల్యూర్, పేపర్ లీకేజీలు ఒకవైపున, సంక్షేమ హాస్టల్లో భోజనశాలల నిర్వహణపై ఇలాంటి చర్యలు, పెట్టరేగిపోతున్నటువంటి దోపిడీ, విపరీతమైనటువంటి అవినీతి, విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తున్నటువంటి నియంత పోకడలు, ఇవి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. వీటి మీద ప్రజల్లో చైతన్యం వచ్చింది. వైఎస్ఆర్సీపీ బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ప్రజలకి కళ్ళకి కట్టినట్టుగా వాస్తవాలని వారి ముందు ఉంచాం. ఇవాళ కమ్మవారంటే తెలుగుదేశం పార్టీలోనే ఉండాలి, బయట ఇంకో పార్టీలు ఉంటే వారి మీద దౌర్జన్యం చేస్తాం, కేసులు పెడతాం, వాళ్ళని అక్రమంగా 140 రోజులు అరెస్ట్ చేసి జైల్లో మగ్గేలాగా చేస్తామని ఈ చర్య ద్వారా వల్లభనేని వంశీ గారు చేసినటువంటి తప్పేంటో ఆ కేసులు కానీ ఒకసారి గమనించినట్లయితే పెట్టిన 13-14 కేసులన్నీ డొల్ల కేసులు, సంబంధం లేనటువంటి కేసులు. ఆయనకి ఆ కేసులకి సంబంధం లేదు. ఏదో ఒక అక్రమమైన లోకేష్ గారే చెప్తున్నారు కదా ఓపెన్ గా, ఎస్ ఆయన మీద కక్ష ఉంది అనుకుందాం. అననటువంటి మాటకే నువ్వు అంత కక్ష కట్టావు కదయా. మరి నీ తండ్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంలో ఒక ఆడబిడ్డని చెట్టు కట్టేసి కొట్టారే, దానికి సిగ్గుపడరా మీరు? వాళ్ళది అవమాన భారం కాదా? వాళ్ళకి సిగ్గు అనేది ఉండదా? వారికి అవమానం జరిగినట్టు కాదా? వారు ఈ సమాజంలో వారిని ఆ విధంగా చులకన భావంతో చూసినటువంటి వాళ్ళకి మీరేం చేశారు? 5 లక్షలు డబ్బులు ఇచ్చి చిన్న పిటి కేసులు కట్టారు. వీళ్ళని మాత్రం అక్రమ కేసులు పెట్టి రోజుకు ఒక వ్యక్తిని జైల్లో పంపిస్తున్నారు.